అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంఘం మనకి సంబంధించింది కాదు కాబట్టి నీ అభిమానం చూపించి పేరు పెట్టినామంటే ఇది కాదు. తప్పు తప్పని అంటాం, మేము కూడా ఏదైనా తప్పు అంటాం, కానీ ఇది మంచిది కాదు అని చెప్తాను. ఎవరికైనా మంచిది కాదు. ఒకవేళ నేనేం కాదనిలే, వాళ్ళ మీద కేసులు పెట్టద్దానిలే, పెట్టట్లా. తప్పు చేసినా కాబట్టి ఇంకా తెలుస్తుంది ముందుకి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇలా మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. మాట్లాడినారు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదా? ఎవరు పట్టారు మాట్లాడలేదా? తర్వాత ఆయన పాత్ర మాట్లాడలేదా? అచ్చెన్నాయుడు మాట్లాడలేదు. చాలా మంది మాట్లాడినారు. మాట్లాడినంత ఎవరు ఎంత యాక్షన్ తీసుకొని అంతవరకు తీసుకున్నారు, కానీ ఇంకా ఎక్కువ తీసుకోలేదు కదా. నేను చెప్పేది ఆ రోజు కేసులు పెట్టినారు కాదనిలే, అంతవరకే ఉంది. ఇట్లా ఊరూరు నియోజకవర్గాలు తిప్పలేదు అని చెప్పేది నేను చెప్పినాను చేత అంతే. ఇది ఏమవుతుందంటే పార్టీ ప్రజలు అధికారం ఇచ్చిండేది ఈ విధంగా కేసులు బనాయించి చేయమని కాదు చెప్పింది. నాకు ఏం చేస్తావు, ప్రజలకు ఏం చేస్తావు, ఆ విషయాన్ని మర్చిపోయి ఇవన్నీ చేసుకుంటుంటే ఇంకా 5 ఏళ్ల పరిపాలన అయిపోతుంది. ఫిలిం ఛాంబర్ పైన ఇచ్చినారనా? అవును, ఫిలిం ఛాంబర్ పైన మాట్లాడకున్నట్లా ఇట్లా కేవలం మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను చెప్పేది అదేనప్ప, మాట్లాడదనే చెప్పేది. మాట్లాడిన దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటే పెట్టు అని అన్నాము. మీరు పెట్టొద్దని చెప్పలే. పెట్టొద్దంటే తప్పు, కానీ పెట్టా ఇంత హరాస్మెంట్ ఉండరాదని చెప్తాను. ఈరోజు మనవాళ్ళు పెట్టలేదు కదా, ఈరోజు పెట్టారు కదా. ఆ రోజుల్లో పెట్టలేదు కదా నేను చెప్తాను. పెట్టా మాట్లాడినాడు, అందరు చాలా మంది ఆ పార్టీలో మాట్లాడారు కాబట్టి ఆ రోజుల్లో ఏ విధంగా కూడా ఎంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టినారు. కానీ ఈ విధంగా ఇట్లా చేస్తే రేపు అన్ని ఇవే ఇంకా కక్షలు పెరిగిపోతాయి, కానీ ఏది ఉండదని చెప్పేసి చెప్పడం. పరిపాలన అనేది పరిపాలన పరంగా ఉండాలా. ఏదైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సి ఉంది కాదని నేను అనేది. ఏమంటే 2016లో నంది అవార్డు మీద తీసుకువచ్చి ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడే విషయాల్లో కేసులు పెట్టడం తప్పులే. ఏడైతే మాట్లాడో అది పెట్టండి, ఇవ్వద్దు అంటారు. ఇంకా 2 సెక్షన్లు ఎక్కువ పెట్టుకోండి, రిమాండ్కి పంపించుకోండి, చేసుకోండి, తప్పులేదు. కానీ ఎవరు తప్పు చేస్తే తప్పే అని నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, విజయమ్మని మాట్లాడరి, షర్మిలమ్మని మాట్లాడరి, ఏం చెప్ప అందరినీ ఎవరు కూడా నేను ఒకటే చెప్తా ఉండేది, ఎవరినైనా ఇంట్లో ఉన్న వాళ్ళని బరాజుకు ఈడ్చొద్దనే చెప్పేది. మేము కూడా విజయాన్ని మాట్లాడలేదా, ఫ్యామిలీని ఏమైనా మాట్లాడలేదా? ఇవన్నీ కాదు అని చెప్తాను. ఎవరైనా నేను చెప్పేది, యా పార్టీ వాళ్ళైనా ఆ విధంగా మహిళల గురించి కానీ వ్యక్తిగతంగా కానీ మాట్లాడొద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మన కేసు పెట్టినారు కదా, పెట్టారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఎంత మాట్లాడినారో నేను చెప్తానా. ఎమ్మెల్యే నా కొడుకుల్ని చెప్పు తీసుకుని కొడతా అని ఆ రోజు మాట్లాడలేదు పబ్లిక్ మీటింగ్ లో. ఆయన మీద కేసు పెట్టరా? మళ్ళీ ఎన్నో రకాలుగా మాట్లాడినారప్ప ఆ రోజు. పబ్లిక్ ఎమ్మెల్యేలంతా తప్పు చేసినారా? దాదాపుగా 161 మంది ఎమ్మెల్యేల మీద ఆ రోజు ఏమనే చెప్పు తీసుకుని కొడుతున్నావు నా కొడుకుల్ని అని. అంటే అది ప్రజలు చూస్తున్నారు కదా. అవన్నీ అందరూ మాట్లాడినారు. అలాంటి ఎవరు మాట్లాడారని చెప్పడం జరుగుతూ ఉండేది. నాయకులు కేవలం దీనికోసమే మాట్లాడడానికి, అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడానికి ఉన్నారు. అభివృద్ధి పైన అది నేను అనేది. ఏదున్నా ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చినాక ప్రజలకు ఏం చేస్తామని చెప్పేసి డెవలప్మెంట్ చేద్దామా, ఇవన్నీ తీసుకొని అలాంటి యాక్షన్ తీసుకుంటా వేరే విధంగా ప్రజలను ఆకట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా ఊరికే దాన్ని మరిపించడానికి, అంటే ప్రజలు వేరే డైవర్షన్ చేసేదానికి చేసే పాలిటిక్స్ ఉండదు అని చెప్తాను. డీజీపీ కూడా ఏమంటున్నారంటే, మా లాండ్ ఆర్డర్ మేము పనిచేస్తే వైసీపీ వాళ్ళకి ఏం పని పాటలేదు, అనవసరంగా చేస్తున్నారు. నేను చెప్తాను కదప్పా, డీజీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పరంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా పోతా ఉన్నారు, కాదని లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని పోలీసు వాళ్ళని ఏమంటారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.